అందరికీ నమస్కారం అండి. మీ పుట్టవర్తి సుబ్బునండి. ఈరోజు చేస్తున్న వంటకొచ్చి చేపల పులుసండి. చేపల పులుసుకి నేను ఆల్రెడీ ఇక్కడ చేపలకి మసాలా, కారం, ఉప్పు, నిమ్మకాయ, లైట్‌గా నిమ్మకాయ ఎందుకంటే చేప మెత్తబడిపోకుండా కలిపేసాను. గిన్నె పెట్టుకున్నాను. ఆల్రెడీ నేను మిక్సీలో పెట్టుకున్నటువంటి మసాలా అంటే ఉల్లిపాయి, జీలకర్ర, ఎల్లిపాయి ఇవన్నీ కూడా టమాటాతో సుద్దా మిక్సింగ్ చేసుకొని వేసుకున్నాను. చూడండి ఆయిల్‌లో ఫ్రై చేస్తున్నాను చూసారా? కలర్‌ఫుల్‌గా ఎలా ఉందో ఆ కలర్‌కి కొద్దిగా ఆయిల్‌లో ఎక్కువ అవ్వాలండి. ఇప్పుడు నేను మసాలా కూడా వేసాను. చూడండి అది కూడా ఏంటంటే కొద్దిగా ఎల్లుల్లిపాయి, జీలకర్ర ఇది జస్ట్ అండి కలర్ చూసారా ఎలా వస్తుందో? ఇప్పుడు నేను చేప ముక్కలు నేను ముందే ఏది కలుపుకున్నానో అది దానికి తగ్గట్టుగానే కారం అన్నీ యాడ్ చేసేసాను. అది మనం సిమ్‌లో పెట్టుకునేటికి చూడండి ఎలా వస్తుందో కలర్‌ఫుల్‌గాని. ఆయిల్‌లోని మన ఉల్లిపాయల్లో కూడా చేప అనేది ఏగాలి. ఏగిన తర్వాత ఇప్పుడు నేను చింతపండు పులుపు వేస్తున్నాను. చూడండి వాటర్ గట్రా ఏమి లేదండి. డైరెక్ట్‌గా నేను చింతపండు పులుపే ఏస్తున్నాను. దానిపైన బెండకాయలు చూడండి. చేపల పులుసులో బెండకాయ అనేది లేకపోతే కుదరదు. ఇప్పుడు పచ్చిమిర్చి ఏసాను. పచ్చిమిర్చి కూడా చూడండి. పచ్చిమిర్చి అనేది లాస్ట్‌న ఎయ్యాలండి. పులుసులో మరిగితే ఆ టేస్టే వేరు. పచ్చిమిరపకాయ టేస్ట్ వేరు. కానీ చేపల పులుసులో ఎవరేసినా సరే లాస్ట్‌లో ఎయ్యండి. అది తింటారు.